దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురుల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్ని నెలలుగా వీరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ జంట పేరు తెగ వినిపిస్తోంది. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఛాన్స్ దక్కించుకుంది దివ్వెల మాధురి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. మొదట్లో అందరిపై నోరు పారేసుకున్న మాధురి ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ ఆటను బాగా వంట పట్టించుకుంది. దీంతో ఆమె చాలా రోజులు హౌస్ లో ఉంటుందనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఎనిమిలేట్ అయింది. 3 వారాలకే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమె పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఇంటర్వ్యూలు. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. వీటిలో ఆమె చేసే వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే ఇప్పటికే బిగ్ బాస్తో బుల్లితెరపై సందడి చేసిన మాధురి ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించనుంది. ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా సిల్వర్ స్క్రీన్పై సందడి చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ఈ మూవీ క్యాప్షన్. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట కూడా కనిపించనుందని సమాచారం. అయితే వారివి అతిథి పాత్రలా లేదా క్యామియో రోల్సా, అసలు సినిమాలో వారిద్దరి పాత్రలు ఎలా ఉంటాయి, తెరపై ఎంతసేపు కనిపిస్తారన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు.